అమ్మా భూమి, శుభమా అంటూ పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాం కదా, ఏ ఆటంకం అడ్డు రాకుండా ఒకసారి దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య. ఈ అపశకునం ఏంటమ్మా? శుభమాని పెళ్లి మండపానికి బయలుదేరుతుంటే కొబ్బరికాయ కుళ్ళిపోయింది. సర్లే నాన్న, కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన ఏమవుతుంది? అనవసరంగా ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అయినా దానికి మనం బయలుదేరడానికి సంబంధం ఏముంది మావయ్య? ఇలాంటివన్నీ ఆలోచించి లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకండి. అలా కాదులే బాబు, కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే అపశకునం అంటారు కదా. దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ అంటేనే శుభం. ఆ కాయ ఎలా ఉంటే ఏంటి, అది కొబ్బరికాయ. దేవుడు కూడా కుళ్ళిపోయిన కాయ కొట్టాడని ఒకలా, మంచికాయ కొట్టాడని ఒకలా చూడడు. భక్తితో మనం ఏం చేశామనేది చూస్తాడు. సరే సరే, బయలుదేరదాం పదండి, టైం అవుతుంది. పదండి అక్క. బావా, నమస్కారం అండి. చెప్పండి స్వామీజీ. అమ్మా, మీరు ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి అన్న అన్ని విషయాలు మెసేజ్తో సహా మీకు పెట్టేశాను. మీరు కరెక్ట్గా అదే సమయానికి బయలుదేరాలి. తప్పకుండా స్వామి, మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? మీరే ముహూర్తానికి బయలుదేరమంటే ఆ ముహూర్తానికి బయలుదేరతాం. అమ్మా, మీరు బయలుదేరే ముందు అబ్బాయికి దిష్టి తీసి మరీ బయలుదేరండి. ఖచ్చితంగా పూజారి గారు, బయలుదేరే ముందు దిష్టి తీయడం అనేది అన్నిళ్లలో జరిగే పద్ధతే కదా. ఈ రోజుల్లో పద్ధతులు ఎవరు పాటిస్తున్నారమ్మా? పద్ధతులంటే పాత చింతకాయ పచ్చడని అన్నీ తోసేసి మరీ వెళ్ళిపోతున్నారు. పైగా విదేశాల్లో ఉండొచ్చారు కదా, మీరెక్కడ అలా వెళ్ళిపోతారో అని ముందుగానే చెప్తున్నాను. లేదు స్వామి, ఖచ్చితంగా మీరేం చెప్పారో అలాగే చేస్తాను. మిమ్మల్ని నమ్మి ఈ పెళ్లి చేస్తున్నాను. మీ మాట కాదని నేనేది చేయను. ఉంటాను స్వామి. అలాగేనమ్మా. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఏంటి మమ్మీ, ఒక తల్లి కొడుకు కోసం ఇంత ఆరాటపడుతుందా? చావు దగ్గరలో ఉన్న కొడుకుతో కూడా బతికించుకోవడానికి ఎంత తపన పడుతుందా? శుభమా అంటూ పెళ్లి చేసుకోబోతూ చావు మాటలేంట్రా? ఇప్పుడే కాదు, ఇంకా చాలా సమయం పడుతుంది. ఒరే, వచ్చినా ముందు నన్ను తీసుకెళ్లడానికే వస్తుంది, నీకోసం మాత్రం రాదురా. ఏంటమ్మా నీ నమ్మకం? నేనెన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు, కానీ నేను బతకాలని, నన్ను బ్రతికించాలని, నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఎంత కష్టపడుతున్నావో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నేను కళ్ళారా చూస్తూనే ఉన్నానమ్మా. ఈ ప్రయత్నంలో నువ్వు అనుకున్నది జరగచ్చు, అవమానాలు ఎదురు కావచ్చు, కానీ నువ్వు అన్నిటికీ సిద్ధపడి నా కొడుకు బావుండాలని కోరుకుంటున్నావు చూడు. నిజంగా నువ్వు గ్రేట్ మమ్మీ. ఏ తల్లి కూడా బిడ్డ చావు కల్లారా చూడాలనుకోదురా. బ్రతికించుకోవడానికి ఎన్ని దారులుంటే అన్ని దారులు ప్రయత్నిస్తుంది. జాతకాల్ని నమ్మానని అందరికీ నేనొక పిచ్చిదానిలా కనిపించాను, కానీ అవి నమ్మి బాగుపడ్డవాళ్లు ఉన్నారు, నమ్మక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ చెప్పింది అంత ఖచ్చితంగా నమ్మినప్పుడు జ్యోతిష్యుడు చెప్పింది కూడా ఎందుకు నమ్మవురా? నా బిడ్డ బ్రతికి బయటపడతాడు, ఆ నమ్మకం నాకుంది. అందుకే నాన్న, నేను డాక్టర్ మాటల కంటే
జ్యోతిష్యుడి మాటలే ఎక్కువ నమ్మాను. ఈ విషయంలో తల్లిగా నువ్వు నన్ను నమ్మరా? అది చాలు. నా ప్రాణాల మీద నేనే ఆశలు వదులుకున్నాను, కానీ ఈ క్షణం వరకు కూడా నువ్వు నీ నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు మమ్మీ. నిజంగా నీ కొడుకునై పుట్టడం నా అదృష్టం అమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలనుందమ్మా. అప్పుడైనా నిన్ను సంతోషంగా చూసుకునే అవకాశం ఇస్తాడేమో ఆ దేవుడు. చచ్చా, వచ్చే జన్మదాకా ఎందుకు నాన్న? ఈ జన్మలోనే నేను సంతోషంగా ఉండేలా చూసుకుంటావు. నా కళ్ళెదురుగా నీ పెళ్లి జరుగుతుంది. నీ పిల్లల్ని ఎత్తుకుని నేను తిరుగుతాను. కానీ నీ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది మమ్మీ. చావు బతుకులున్న కొడుకులు బ్రతికించుకోవడానికి ఎంతో మంది పోరాడుతున్నారా. అలాంటిది బంగారం లాంటి నా బిడ్డని బ్రతికించుకోవడానికి నాన్న నేనా మాత్రం చేయలేనా? జన్మ జన్మలకి నువ్వు నా కొడుకుగా పుట్టాలి. నేనే నీ తల్లిగా ఉండాలి. నేను దేవుణ్ణి కోరుకునేది అదే నాన్న, అదే. అమ్మా, సర్లే నాన్న, మనం మండపానికి వెళ్ళడానికి టైం అవుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. అలాగే మమ్మీ. అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. అలాగే సార్. ఈ అబ్బాయి ఫోటో మీ అందరికీ పంపిస్తాను. ఓకే సార్. ఇతన్ని మాత్రం లోపలికి రాకుండా చూసుకోండి. ఈ మధ్యలో కొంతమంది ప్రేమలో విఫలమైపోయి మార్వేషంలో కూడా వస్తున్నారు సార్. అలా కూడా జరగచ్చు. వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేసి మరీ పంపించండి. వెళ్ళండి. ఆగండి సార్, ఆగండి. ఎవరు మీరు? అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా? ఏ రాము, కంప్లైంట్ ఇచ్చింది అతనేనయ్యా. వాళ్ళని ఆపుతావేంటి? పంపించు. సారీ సార్, వెళ్ళండి. సార్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే. అతను వచ్చాడంటే పెళ్లిలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికే అతను చాలాసార్లు ఇంటికి వచ్చి గొడవ చేశాడు. ఇక మీదట అతనికి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ముందు జాగ్రత్తగా మీకు కంప్లైంట్ ఇచ్చాను. మీరు ఆ విషయంలో ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఎంట్రీ దగ్గర మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో అబ్బాయి ఫోటో ఉంది. వాళ్ళని దాటి అతను లోపలికి వచ్చే అవకాశం లేదు. మీరు ధైర్యంగా మీ పనులు మీరు చూసుకోండి.